గాంధీ భవన్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేను ఆసాములను యాజమాన్యాలను కోరుతా ఉన్నా, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే, ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగితే వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోండి. మీకు ప్రభుత్వం అండగా ఉంది. వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా, మీకు ఎక్కడైనా నేరుగా అటువంటి తీవ్రమైన కష్టం వస్తే, యాజమాన్యం సహకరించకపోతే, ప్రభుత్వ పరంగా అక్కడ నుండి సహకరించకపోతే, మీ బిడ్డను నేతన్నా గీతన్నా వేరు కాదనేటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటామనే మాట మనం చేస్తానా. దీని మీద ఇలా కావాల్సుకుని రాజకీయం చేస్తున్న వ్యక్తులు చెప్తానా, మీకు చేతనైతే ఆ వర్గాల నుంచి అనేక మంది నాయకులు అక్కడ టీఆర్ఎస్ కు సంబంధించిన ప్రవీణ్ కావచ్చు, చక్రవర్తి కావచ్చు, రాము కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరూ కూడా శివరాజకీయాలు మానుకొని వీలైతే మిస్టర్ శ్రీనివాస్ ఎవరైనా సరే వాళ్ళ సహకారం అందించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం తరఫున మీకు పార్టీలు ఏదైనా రాజకీయం ఏదైనా శివరాజకీయాలకు సంబంధించిన అవకాశం ఇద్దని కోరుతా ఉన్నా. అదొక వృత్తి. ఇలా నేను మన సిరిసిల్ల ఉన్న వాళ్ళందరినీ కోరినా, ఇలా ధర్మవరం చీరలకో, గద్వాల్ చీరలకో, పోచంపల్లి చీరలకో, సిద్దిపేట గొల్లబాల చీర అనే పేర్లున్నాయి. అవి నేతన్నలు చేనేతకు సంబంధించి మన దగ్గర కూడా అది టెక్స్టైల్ అయితే కూడా కావచ్చు, పాలిస్టర్ అయితే కావచ్చు, ఇంకోటి కావచ్చు, సిరిసిల్లకు సంబంధించి ఒక ప్రత్యేక బ్రాండ్ ఉండాలి, ఆ గౌరవం ఉండాలి. ఎందుకంటే సిరిసిల్ల అనేకమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన మేధావులు, ఇందులో టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి ఉన్నారు. భవిష్యత్తులో ఇదే నిఫ్ట్ ఏదైతే నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది కదా, లేదా టెక్నాలజీ ఫ్యాషన్ టెక్నాలజీ ఉందో దానికి సంబంధించి అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టే విధంగా అక్కడ ఉండబడినటువంటి ఉత్పత్తిని మోడర్నైజేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. ప్రభుత్వం చేయలే, గత ప్రభుత్వం కేంద్రం నుంచి కొట్టాలో చేయలేకపోయింది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా అచేతనంగా ఇలా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వస్త్ర రంగంపై జీఎస్టీ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఆయన కూడా శివరాజకీయం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు నీ నియోజకవర్గంలో సిరిసిల్ల కొరకు ఏదైనా ఒక్క పని చేసింది చూపెట్టమని అడుగుతా ఉన్నాం. దేశంలో 4 క్లస్టర్లు ఇస్తే సిరిసిల్లకు సంబంధించిన ఏర్పాటు చేయమని అడిగితే చేయలేకపోయినావు. ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఆ క్లస్టర్ తీసుకుపోయి ఎత్తుకొని వరంగల్లో పెట్టేశారు. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో 40,000 పవర్ లూమ్స్ ఉంటే 30,000 చిల్లర పవర్ లూమ్స్ ఓన్లీ సిరిసిల్లలో ఉంటాయి. అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఇవాళ అన్యాయం చేసింది మీరు కాదా అని అడుగుతాను. ఒక పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి, ఒక పక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, సిరిసిల్ల వస్త్ర ప్రపంచం ఆ పరిశ్రమ సంక్షోభంలో రావడానికి మీరు కారణమా, అధికారంలో 4 నెలలు అయినటువంటి మేం కారణమా? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. మేము భరోసా ఇస్తా ఉన్నాం. బలైన వర్గాల శాఖ మంత్రిగా నేతన్నలకు దయచేసి ధైర్యంగా ఉండేది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వము, కేబినెట్, శాసనసభ్యులు మీకు అండగా నిలుచుంటుంది. మీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది. మీరు ఉత్పత్తి చేసడానికి అనేకమైనటువంటి ఆర్డర్లను ఇవ్వమని సంబంధిత శాఖ అధికారులకు ఇప్పటికీ ఆదేశించడం, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. దయచేసి చావు సరైనం కాదు, మరణం అంతిమం కాదు. పోరాడదాం. ఒకవేళ మీకు అన్యాయం అనిపిస్తే నేరుగా మా దగ్గర పోరాడదాం. రండి, నా దగ్గరనే పోరాడండి, కొట్లాడండి నాతోటే. కానీ ఈ శివరాజకీయాలు చేసినటువంటి ఉత్సవ గొడవని నేను అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను. చావులకు సంబంధించినటువంటి అసలు కారణాలను వెతుకొని అటువంటి భవిష్యత్తులో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ ఇటువంటివి జరగడానికి వీల్లేదు. మా ప్రభుత్వం వచ్చినాక ఇంకా అసలు జరగడానికి వీల్లేదు. నేను ప్రత్యేకించి మెప్మా అధికారిని కూడా కోరినాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 అధికారంలోకి వచ్చినాక అందరికీ మహిళా సంఘాలకు లోన్లు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళకి ఆనాడే ఆర్థికంగా ఎదగడానికి చిన్న చిన్న వ్యవస్థ పెట్టుకోవడానికి పబ్లిక్ గార్డెన్ గురించి 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఆర్థికంగా మహిళలు కూడా చేతి వృత్తులు చేసుకోవడం, స్వయం సంపాదన చేసుకోవడం, కుటుంబానికి ఆసరాగా నిలుచుకోవడానికి పనిచేసే విధంగా పనిచేస్తాం. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొడుకు యువరాజు
స్వయంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవస్థ అక్కడ పనిచేసి కూడా 4 నెలలనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే నేను పైన ఎట్లా పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఊపర్ శర్వాణి అందరి పరిశాని తప్ప నువ్వు చేసింది ఏంది? నిజంగా ఒకళ్ళు నిర్మాణాత్మకంగా చేసుంటే అది 4 నెలల్లో కూలిపోవద్దు కదా, 4 నెలల్లోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావద్దు కదా. నేను వాళ్ళందరికీ అదే కొడతాను నేతన్నలకు. గతంలో నేను పార్లమెంటు సభ్యులుగా ఉన్నాడు, అప్గ్రేడేషన్ చేసినాం. ఇవాళ వర్క్ టు ఓనర్ అనే దాని మీద షెడ్స్ తయారైనాయి, వాళ్ళందరికీ ఇస్తాం. ఎక్కడ అధైర్యపడకండి, స్కీమ్ తయారైతా ఉంది. అధికారులు మేము కూర్చొని నేతన్నలకు ఏం చేయాలి? యారిని సబ్సిడీ ఇవ్వాలా, వర్క్ టు ఓనర్ కింద రూమ్స్, కొత్త టెక్నాలజీ రూమ్స్ ఇవ్వాలా, ఏ విధంగా ఆ వృత్తిని కాపాడుకోవాలి, తెలంగాణలో చేనేత వృత్తికి ఉన్నత స్థానం తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నమాట మనం చేస్తూ, దయచేసి ఆత్మహత్య శరణ్యం కాదు, ఆత్మహత్యను రాజకీయాలు శివరాజకీయాలు చేయొద్దని కూడా టీఆర్ఎస్ పార్టీకి సందర్భంగా కోరుతాను. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2023 వరకు కూడా ఒకవేళ మీరు రాజకీయం చేయవచ్చుకుంటే 135 మంది చేనేత కార్మికులు చనిపోయారు వివిధ కారణాల వల్ల. లెక్కలు పంపట్టు చాలా వివరాలతో సహా వారి కుటుంబాల వివరాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు పంపిస్తాం. స్థానిక నాయకత్వం తెలుసు ఇది సున్నితమైన అంశం. ఒక చావుకు సంబంధించి ఒక నేత వర్గానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయకండి. మేము సిన్సియర్గా ఆ సమస్యను అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నాలకి ప్రతిపక్ష పార్టీగా సహకరించే ప్రయత్నం చేయగలిగితే చేయండి, లేదా మీరు వైఫల్యం పొందిరు 10 ఏళ్లలో చేయలేకపోయినా ముక్కు నోరు మూసుకొని సభ్యులకు కూర్చోమని కోరుతాను. లెక్క చెప్పిండు ఆయన ఏమన్నా? నిన్ననే 2 చనిపోయారు, రకరకాల కారణాలు. నేను ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడినా పొరపాటు. కాబట్టి నేను ఒకటే వాళ్ళకి కోరుతా ఉన్నా, అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు చనిపోయిన వాళ్ళకి సంబంధించి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయగలరు. మేము ఎన్నడూ కూడా మేము ఉద్యమ సందర్భంగా కూడా మేము నిజంగా కూడా ఒకవేళ ఆనాడు తెలంగాణ ఉద్యమ కారణంగా శవరాజకీయాలు చేయదలుచుకుంటే మీరు అనేకమైన శివరాజకీయాలు చేసే సందర్భంలో మనం చనిపోతే కూడా అది తెలంగాణకు సంబంధించిన అంశం మీద అన్నప్పుడు మేము తెలంగాణ రావాలనే ఆలోచనతో ఊపుకున్నాం. ఇవాళ కూడా మీరు అటువంటి విధంగానే అదే బాణిలో వ్యవహారం చేస్తా అంటే వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది, మీ యొక్క అసలు రంగు చెప్పాల్సి వస్తుంది. శివరాజకీయాలు అందుకే వద్దని చెప్తా ఉన్నాం. వీలైతే ఆ వృత్తిని సహకరించి అక్కడ స్థానిక శాసనసభ్యుడి రా, జిల్లా మంత్రితో కూర్చో, మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కావచ్చు. నేను మీ ద్వారా ఆహ్వానిస్తాను శాసనసభ్యుని సిరిసిల్ల చేనేత సమస్యలు పరిష్కరించడానికి. అక్కడ స్థానిక శాసనసభ్యుడిగా 2009 నుంచి ఇలా 15 సంవత్సరాలుగా నాతో పాటు 5 సంవత్సరాలు పనిచేసినావు. దాని తర్వాత 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల చేనేత వర్గానికి నువ్వు చేసిందేంది, చేయాల్సింది. నా అధికార పార్టీగా నేను మంత్రిగా, ఆ జిల్లా మంత్రిగా నేనేం చేయాలో రా, నేను ఓపెన్గా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. కూర్చుందాం రండి. నో డెడ్ బాడీ పాలిటిక్స్, ప్లీజ్ కమ్. తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో కూడా చెప్తాను. శివరాజకీయాలు వద్దని చెప్తాను. డోంట్ డూ పాలిటిక్స్ అండ్ డెడ్ బాడీస్. ఐఎమ్ రెడీ టు గివ్ టైమ్ టు డిబేట్ ఆర్ డిస్కస్ విత్ దట్ వీవర్స్ ఇష్యూ ఇన్ సిరిసిల్లా టు రిజాల్వ్. అదే ఇప్పుడు గ్యారంటీలు చేసినవా లేదా అనేటువంటిది ముందు నన్ను అడిగే ముందు ఒక్కసారి ఇట్లా చేయి చూపెట్టుకో. ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు, ఎక్కడెక్కడ 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినావు, ఎక్కడెక్కడ దళితులకు 3 ఎకరాలు దాగిచ్చినావు, ఎక్కడ పిల్లలకు నిరుద్యోగాలు ఇచ్చినావు. నువ్వు ముందు ఒక్కసారి గుడ్డ మీద చేసుకొని చెప్పి తర్వాత మాట్లాడమని కోరుతాను. కిషన్ రెడ్డి ఎవరు? మన మాజీ మంత్రి, కాబోయే మాజీ మంత్రి. టీఆర్ఎస్ కేసీఆర్ అపాయింటెడ్ బీజేపీ ప్రెసిడెంటా అయినా? బతుకమ్మ చీరల బిల్లులు గత ప్రభుత్వం ఉన్నాయి, 50 కోట్లు ఇచ్చినాం. ఈ 2-3 రోజుల్లో మళ్ళీ మిగతా ఇస్తాం. మొదటి వారంలో కంప్లీట్ బిల్స్ అని పేమెంట్ చేస్తాం. ఈ ఎవరప్పు మీ కాదా? మీకు ప్రభుత్వాల బాధ్యత లేదా? ఎస్, గౌరవ నిరంతర ప్రక్రియ కావచ్చు, కానీ
మీరు పెట్టిన అప్పుకు దానికి సంబంధించి మన రాజకీయంగా మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? దురదృష్ట